నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జననాయకన్ సంక్రాంతికి అంటే దాదాపు జనవరి 9వ తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి ఒక జననాయకన్ దాదాపు 5 నెలల పాటు దాటిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అవడానికి ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే పరంగా చూసుకుంటే దాదాపు ఎలక్షన్ కోడ్ అంటూ ఆపేసినటువంటి ఒక ఆ సినిమాని ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అయిపోయి ఆ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రిని వచ్చేసినటువంటి ఒక విజయ్ గారి సినిమా. అదే విధంగా చూసుకుంటే కేవీఎన్ సంస్థలు చాలా పెద్ద దెబ్బతిన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తానికి అటు విజయ్ ఇటు కేవీఎన్ సంస్థ ఊపిరి పీల్చుకున్నారా అంటే ఏమంటారు? కేవీఎన్ సంస్థ పంట పండినట్టే. మొన్నటిదాకా కేవీఎన్ సంస్థ సినిమా తీయాలి అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా వెనక ముందాడారు. ఇప్పటికే వాళ్ళు మునిగిపోయారు, ఓటీటీ సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు అంతకితం బిజినెస్ జరిగిపోయింది అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఒక దెబ్బతో సినిమా ఇదైపోయేసరికి మాకు అవసరం లేదు అని వెనక్కి జరిగిపోయారు. ఇప్పుడు మొత్తం అన్ని సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి ఈ ఓటీటీ రైట్స్ దక్కించుకోవడం కోసం. ముందు ఆ రేసులో G5 వాళ్ళు ముందున్నారట భారీ ఆఫర్లతో. సినిమాకి మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి, లీకులు వచ్చేసినాయి, కేబుల్ సన్నివేశాలు రిలీజ్ అయిపోయినాయి. అయినా సరే జననాయకన్ మనకు కావాలి. కారణం విజయ్కి ఆఖరి సినిమా కావటం, దాంతో ఈయన సీఎం అవడంతో విజయ్కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోవటం ఆటోమేటిక్గా ఈ ఓపెనింగ్స్ పరంగా తెలిసిపోతుంది. ఆ సినిమాకి ఏ రేంజ్లో అవుతుందో ఇక విజయ్ సినిమాలు రావనుకున్నప్పుడు ఆటోమేటిక్గా హైప్ వచ్చినట్టే. అది అయితే అక్కడ తమిళమే కాకుండా తెలుగు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే తమిళనాడు వరకే ముఖ్యమంత్రి అయి ఉంటే ఆయన గురించి పెద్దగా ప్రస్తావన ఉండేది కాదు. కానీ పక్క రాష్ట్రాలైనటువంటి ఒక తెలుగు అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఆయన గురించి చాలా భారీ ఎత్తున పూర్తి చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అంటే మనం చూసుకుంటే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ నిజంగా ఒకరోజు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అంతకు మించినటువంటి ఒక రియల్ పరిణామాలు అయితే విజయ్ గారు ఎదుర్కొన్నారు. సో మిగతా భాషల్లో రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? తమిళనాట ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రెస్పాన్స్ బాగానే ఉంటుంది, కానీ మిగతా భాషల్లో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అన్ని భాషల్లో కూడా ఆ సినిమాకి భారీగా బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెనింగ్స్ పరంగా కూడా తెలుగులో కూడా మామూలుగా విజయ్ సినిమాకి అంత క్రేజ్ ఉండదు. అలాంటిది తెలుగులో కూడా ఆ సినిమాకి మంచి బిజినెస్ జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల కేవీఎన్ సంస్థ పంట పండినట్టే. విజయ్తో ఆఖరి సినిమా ఛాన్స్ దక్కించుకోవడం. మొన్నటిదాకా కేవీఎన్ చూసి అరే ఇలా అయిపోయారే, సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ఈ సంస్థ ఏమైపోద్ది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంది, వీళ్ళందరూ ఇలా మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు విజయ్ క్రేజ్ అమాంతం మారిపోవటం, అక్కడ వినూత్నమైన పరిణామాలు జరగటం, అక్కడ ఏఐడిఎంకేలో చీలికి వచ్చేసి ఒక వర్గం మళ్ళీ విజయ్కి సపోర్ట్గా రావటం, ఇవన్నీ చూస్తుంటే అసలు విజయ్ మొన్నటిదాకా అయ్యో విజయ్ అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. మనం అనుకున్నదే ఏఐడిఎంకే అనేది నామరూపాలు ఎక్కడ పోద్ది భవిష్యత్తులో అనుకున్నాం, ఆ పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన వరకు మాట్లాడాల్సి వస్తే ఈ సినిమాలో టైటిల్ కూడా సీఎం విజయ్ అని వేస్తారట టైటిల్ కార్డ్స్లో. అదొక కొత్త పరిణామం. అది అయితే వాస్తవానికి పార్టీ గతంలో వాళ్ళ తండ్రి పెట్టినా సరే వ్యతిరేకించినటువంటి ఒక విజయం చూసాం, కోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. అలాంటిది ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు జస్ట్ ఒక హీరోగా ఉన్నటువంటి ఒక విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ కింద మారాడు. సో ఇంకేమైనా సరే అడిషన్ యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే సినిమాని అదే విధంగా రిలీజ్ చేసే అవకాశం ఉందా? యాడ్ చేసే అవకాశాలు లేవు, ఆయనకి టైం ఉండదు ఎట్లాగో చేయడానికి కూడా. ఏమన్నా అంతకతో ఎడిటింగ్లో కట్ చేసి ఏమైనా ఉంటే యాడ్ చేసుకుని అలా ఏమన్నా కొంతగా చేయొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ జననాయకన్ సినిమాకి మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చేసిందండి. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని దాని మీద నాకు తెలిసి 2-3 రోజుల్లో IPL అయిపోతుంది జూన్ 4తో. మొత్తం అన్ని సినిమాలు కూడా జూన్ నెల టార్గెట్కి పెట్టుకున్నారు రిలీజ్కి. ఆ జూన్ నెలలో జననాయకన్ వచ్చే అవకాశం ఉంది. ఈ వేడిలో ఆ సినిమా కూడా ముందుకు వచ్చేస్తుంది. మొత్తానికైతే విజయ్ నడవడికలో కూడా అందరిని మెప్పు పొందుతున్నాడు. సాధారణ విమర్శించే వాళ్ళు ఉంటారు ఒక పక్కన, అలాంటిది అతను ఎన్నికల్లో మాట్లాడిన తీరు కానీ, ఎవరిని బూతులు తిట్టుకుని ఉండటం కానీ, గెలిచిన తర్వాత ఆయన బిహేవియర్ కానీ, అక్కడ మాట్లాడే విధానం కానీ, ముఖ్యంగా దేవాలయాలు ప్రార్థనా మందిరాల సమీపంలో మందు షాపులు నిషేధించాలని నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా అతను ఎలా కొత్తవాడు రాజకీయాలు కొత్త అయినా కానీ ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి సినిమాలో ఎలాంటి భావజాలని ఆయన ఉంది, డైలాగులు ఎలాంటి డైలాగులు ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన జనవరిలో రావాల్సిన సినిమా అది, ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తుంది అంటే ఆటోమేటిక్గా క్రేజ్ వచ్చేస్తుంది. ఎన్టీ రామారావు గారు నా దేశం అనే సినిమా తీశారు, అది రాజకీయాల్లోకి వచ్చాక రిలీజ్ అయిన సినిమా అది. అప్పుడు ఆ నా దేశం సినిమా కూడా అంతే క్రేజ్ వచ్చింది. అప్పుడు నా దేశం, ఇప్పుడు జననాయకుడు
రెండింటికి కూడా చాలా ఈ తెలుగుదేశం పార్టీ అక్కడేమో జననాయకుడు అనే పేరుతోనే ఆల్రెడీ జననాయకుడిగా నిరూపించుకున్నాడు అతను. అదండి. సో అదే విధంగా చూసుకుంటే ఆ సినిమాలో కూడా ఖచ్చితంగా విజయ్ అనే నేను అనేటువంటి ఏదైతే జోసెఫ్ విజయ్ అనే నేను అనేటువంటి ఒక తమిళనాట ఆయన చేసిన ప్రమాణ స్వీకారం కూడా లాస్ట్లో ఏమైనా యాడ్ చేయబోతున్నారు. ఎందుకంటే సీఎం విజయ్ కింద పేరు మారుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే ఆఖరి సినిమా కాబట్టి ఆయన లైఫ్ లాంగ్ ఈ సినిమా నిలబడిపోద్ది కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు అంతా కూడా ఒక కొంత ఏమంటారు అనమాట చూపించే అవకాశం ఉందని అన్నట్టుగా అది యాడ్ చేస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన ప్రచార సరళి కానీ ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైం ప్రమాణ స్వీకారానికి ముందు పరిణామాలు కానీ అయిపోయిన తర్వాత పరిణామాలు కానీ త్రిష ఎంట్రీ కానీ ఇవన్నీ కూడా చిన్న అట్లా వచ్చి అలా వెళ్ళిపోయేలాగా చేసి ఆ సీఎం విజయ్ అని టైటిల్ వేసారనుకోండి అది వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారిని మనం విజయ్ గారిని పోల్చలేము, కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిణామాలు వేరు. ఎవరో క్లిక్ అవర్ రాజకీయాల్లో హీరోలు అనుకున్న టైంలో విజయ్ అవటం కానీ వినూత్న పోకడలు కానీ ఇవన్నీ కూడా అతను ఒక మెట్టు పైన నిలిపినాయి. అది. సో అదే కాకుండా మనం చూసుకుంటే సినిమాకి సంబంధించి రిలీజ్ ఏ టైంలో ఉండొచ్చు, జూన్లో ఏదైనా సరే ముహూర్తమైన ఖరారు అయ్యే అవకాశం ఉందంటారా, లేదా మొత్తానికి సినిమాలు కంప్లీట్గా మానేస్తాను ఇదే నా ఆఖరి సినిమా అని చెప్పి అన్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మళ్ళీ తర్వాత ఎప్పుడైనా సరే సినిమాలు చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? సినిమాలు చేసే అవకాశం ఉండదనుకుంటాను నేను. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉండాల్సిందే. కాకపోతే త్రిష వరకు సినిమాల్లో ఒప్పుకుంది అనే మాట వినిపిస్తుంది. కమల్ హాసన్ రజనీకాంత్తో సినిమా వరకు ఒప్పుకుందనే మాట వినిపిస్తుంది. బహుశా అది విజయ్ ఓకే అన్న తర్వాతే ఆవిడ ఓకే అని ఉండొచ్చు. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి విజయ్ అటు హీరో నుంచి సూపర్ హీరో నుంచి ఇప్పుడు సూపర్ సీఎం అయితే అయిపోయాడు. సో మొత్తానికి టైటిల్ కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. సో యాప్ట్ అయిన టైటిల్ అయితే ఖచ్చితంగా సీఎం విజయ్ అని చెప్పి. సో మొత్తానికి ఎడిషన్స్ ఏమన్నా యాడ్ చేస్తారా లేదంటే అంతే సినిమా రిలీజ్ చేస్తారని చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.